అందరికీ నమస్కారము. ఎలా సెంటు కొట్టుకొచ్చుకోలేదు, ఎండాకాలం ఉబ్బరిచ్చి చెమట వచ్చింది, ఆసన వచ్చిందని నేను చేతికి చుట్టుకున్నా. అట్లానే అపార్థం చేసుకొని టూ అనుకోకండి, ఇవన్నీ నాకు సంబంధం లేదు. హీరోయిన్కి నెత్తిలుండేటివి ఇవి. ఇక ఆమెకేమో నెత్తిలో లబ్బర్ లేదు, చూస్తేనేమో సిగ కట్టుకోలేదు, జారిపోయేటట్టున్నాయి. ఇక అందుకే నేను చేతికి చుట్టుకున్నా. ఏమని అనుకుంటారా అన్న? అది టచ్ బాగుంది యాక్చువల్గా. కాదు, హనీమూన్ ఎక్స్ప్రెస్ అంటే మీరు హనీమూన్ రెడీ అయిన వచ్చినట్టు వచ్చింది. అంటే ఏ టైంలో నన్ను ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు పోతాం మనం అడవుల ఫొంటి పోతాం హనీమూన్ అంటే, మీరు పోతారు ఆడ దొరకాయి దబ్బున అన్న ఒకటి ఉన్నది అయ్యమన్నా అంటే అఫర్లా షాఫులు లేకపోతే మన తాను రెడీగా ఉండాలి కదా. ఇప్పుడు లబ్బర్ అంటే ఏడ దొరకది హీరోయిన్కి నెత్తిలో పెట్టనీకి. మళ్ళా నువ్వు టూ అనుకోగలవా? ఈ పోతే రేపు ఎట్లున్నారంటే ఆల్రెడీగా నలిగిపోతే అన్న జాగ్రత్త. సెన్సార్ బీప్ వాళ్ళు వేయడానికంటే ముందు అన్ననే వేసేస్తాడు. ఎందుకంటే మనం వచ్చేది సోషల్ మీడియంలో కదా సార్. అవును, అందులో మళ్ళీ ఆర్ఆర్ వేసి ఎడిటింగ్ వేసి ఇదంతా కట్లు చెప్పేట వల్ల లేట్ అవుతుంది. అందుకే ఫల్టీ టాలెంటెడ్ మనం మా ఇద్దరికి ఆల్రెడీ కాంపిటీషన్లో పడ్డది ఒకసారి. అదేమొచ్చింది మేడం మనకు లగ్గం మీద వచ్చింది కదా అప్పుడు. బాల్య రాజశేఖరుని సినిమా ఇది. బాల్య రాజశేఖరుని చిన్నప్పుడే మర్చిపోయాను సార్. కాదన్నా, ఇంతకు నీ అన్నారు, అది ఎండింగ్ కాదు కదా, ఏదన్నా ఉండాలి కదా. అదే ఎండింగ్. బాల్య రాజశేఖరుని కథ, బాల్య రాజశేఖరుని సినిమా, బాల్య రాజశేఖరుని ఏదన్నా సజ్ పెట్టుకో. నీ ఎందుకు ఆగిపోయింది? యాక అన్నో లేకుంటే ఫోన్నో నకార ఫోన్నో ఉంటుంది. మీరేం ఫేర్ అది నీ కాడ ఆగింది? అది నీ అని ఆగడం వలన నన్ను కొంతమంది మలయాళీస్ అనుకుని మలయాళీలు ప్రేమిస్తారు, కన్నడ వాళ్ళు వాళ్ళవాడు అనుకుంటారు, తెలుగు వాళ్ళేమో మనవాడు అనుకుంటారు. ఇట్లాగా అందరూ ప్రేమిస్తున్నారు. అందుకని నీ అలాగ ఉంచేసాను నేను. మీరు చూస్తేనేమో జర అమెరికా కొడుతున్నారు. అందుకే ఎన్ఆర్ పెట్టినరా సినిమా పేరు? ఎన్ఆర్ఐ ఎంటర్టైన్మెంట్స్. మాది అమెరికాలోనే ఉంటాను, లాస్ ఏంజల్స్లో ఉంటాను. దేశం మీద ప్రేమతోటి ఎందుకు లాభం దేంట్లో ఉండొచ్చు. ఈ సినిమాతో ఏమైనా లాభం వస్తుందేమో, ఏంజల్స్ని లాస్ వద్దు, లాభం ఇవ్వండి అని ప్రార్థిస్తున్నాను. ఏంజల్స్ అంటే దేవతలా? దేవతలు, దేవకన్యలు. లాస్ అయితే దేవకన్య దగ్గరకు పోవాలి, మంచిగా అవుతామాట. మొత్తం అమెరికన్లేనా అన్న? బడి భాషలు ఇల్లు ఇడుఫ్ అంతా మొత్తం ఈ బడి భాషలు అంటే ఇక్కడ చదువుకుని వెళ్ళాం కానీ మొత్తం అమెరికాలోనే ఉంటాను. అక్కడే 28 ఏళ్ళు అయిపోయింది వెళ్ళి. అది తెలుగు బాగా మిస్ అవుతాను, అందుకని స్వచ్ఛమైన తెలుగు మాట్లాడడం నాకు ఇష్టం. భరణి సార్ను పెట్టుకున్నాడు. అవును, భరణి సార్ చూస్తేనేమో మంచిగా ఓం అన్నట్టు ఉంటాడు. అవును, అందులో చూస్తేనేమో ఈ ఫూల్ చుట్టుకొని మొత్తం తడి పోషమ్మ గుడి అన్నట్టు. అవును, అలా మీరు ఏం చెప్పాలనుకుంటారు ఆయనతోని? భరణి గారు, సుహాసిని గారు పెళ్లి గురించి, రిలేషన్షిప్స్ గురించి, కమిట్మెంట్ ప్రామిస్ గురించి ఒక విడిపోతున్న కపుల్కి లెసన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది వాళ్ళిద్దరిని ఎందుకు పెట్టుకున్నామంటే సరదాగా ఫన్గా అర్థమయ్యేట్టు చెప్తారు వాళ్ళు. పాఠం చెప్తే ఎవరికి ఎక్కదు, మీములు ఎక్కుతాయి. సో మీములు లెక్క అని చెప్తారు అన్నమాట వాళ్ళు. మీరు తీసిన అర్థము ఎస్క్ ఫ్రెష్ అంటే ఎక్స్ప్రెస్. ఎస్క్ అంటే మీరు టూ ఎస్క్ అనుకోకుండా ఎక్స్ప్రెస్. ఇది ఎక్స్ప్రెస్ ఎంటకాద్రి ఎస్క్ ఫ్రెష్ చూసినాము, హిట్, అది సూపర్ హిట్. తర్వాత బొంబాయి ఎస్క్ ఫ్రెష్ చూసినాము, సూపర్ హిట్. మళ్ళీ ఎస్క్ ఫ్రెష్ అంటే ఇది అందరూ అంటే హనీమూన్ పోయేటోళ్ళంతా ఎస్క్ ఫ్రెష్ లెక్కిపోతారా, లేకుంటే వీళ్ళ కోసం సపరేట్ టూరిస్ట్ ఏమన్నా ఉన్నదా? ఎక్స్ప్రెస్ లాగా అన్ని ఎక్స్ప్రెస్ సినిమాలు హిట్టే, అది కూడా హిట్ అవ్వాలని కోరుకుని ఎక్స్ప్రెస్ అని పెట్టాం ఫస్ట్. ఓకే, హనీమూన్ అని పెడితే చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్స్ప్రెషన్ పెట్టిన తర్వాత ఏంటి ఎక్స్ప్రెషన్ తెలుసుకుంటూ స్క్రీన్ ప్లే రాసాం. రాసిన తర్వాత అమ్మో అసలు హనీమూన్ ఎక్స్ప్రెస్ మన కరెక్ట్ టైటిల్ దీనికని అప్పుడు అర్థమైంది మాకు. అదనమాట. హనీమూన్ అంటే అర్థం తెలుసా పటేలా? ఏమంటారు? నేను చెప్పను, తెలుగులో నాకు తెలుసు. తెలిసిరా? కాదు, పిల్ల చెప్తే అందంగా ఉంటుంది. ప్రతిదానికి నేనే చెప్తా అంటే కాస్ట్యూమ్ మార్చుకొని రా మరి. ఓకే, చైతన్యమన్నా పాస్. చైతన్యమన్నా నీకు ఏంటిదే ఆస్తుకు అయ్యేది అయితే అయితలేదు, గట్రాలు పెళ్ళి అయితలేవు కానీ గట్రాలు చాలానే అవుతుంది.
గట్రాల పెళ్లి గట్రా అంటారు ఓ, కదా, అచ్చా, అచ్చా. నీకు అయ్యేది అవుతలేదు, పెళ్లి అవుతలేదు, గట్రాలు మాత్రం గట్రాలు చాలా చాలా అవుతున్నాయి. ఇప్పుడు మన అన్న ఏం చెప్పింది నీకు ఇంట్లో లగ్గం ఉంటుంది అని ఓకే అవసరం లేదు మిగిలిందంతా అవన్నీ ఏం చెప్పలే నాకు. 20 నాకు చెప్పింది ఒకటే, ఇందులో హీరోయిన్ హెబ్బా పటేల్ చేసిందని అంటే ఓకే అని చెప్పేసి. అది నిజమే అది. చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయి ఫస్ట్ సినిమా అప్పటి నుంచి బీన్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హెబ్బా గారు. సో అంటే ఇద్దరు చిన్నప్పటి నుంచి ఇద్దరు చిన్నప్పటి నుంచి కాదు సార్,